దేశంలోని వరి పండించడంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క. ముదిగొండ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా 10,000 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు అమలు చేయడంతో రైతులు ఎక్కువగా ధాన్యం పండిస్తున్నారన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లెఫ్ట్ కెనాల్ నుంచి వచ్చే జలాల ద్వారా పంటలు పండించుకుంటున్నామని చెప్పారు. శ్రీశైలం పైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే శ్రీశైలం నిండే పరిస్థితి ఉండదని తెలిపారు. అరకొరగా లెఫ్ట్ కెనాల్ కు నీళ్లొచ్చినా కొంతమేర మాత్రమే వస్తాయని, దానివల్ల ఖమ్మం జిల్లా పూర్తిగా ఎండిపోతుందన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి అటు జలవనరుల శాఖ మంత్రికి కేఆర్ఎం అంటే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కి, అటు గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ కి కూడా స్పష్టంగా తెలంగాణ వాదం, తెలంగాణ అవసరాల గురించి చెప్పి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మేము తెలంగాణ నష్టపోయాం. ఆ నష్టపోవటం వల్లే మేము ప్రాజెక్టులు పూర్తి చేపట్టడం వల్ల ఆ నీళ్లు వాళ్ళు అడ్డగోలుగా వాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అది నమ్మి మీరు ఏమన్నా ప్రణాళిక తయారు చేసిపోతే ఇంకా మేము నష్టపోతాం. దయచేసి అటువంటి చేయడానికి వీలు లేదని చెప్పి గట్టిగా రాతపూర్వకంగా అన్ని చోట్ల గట్టిగా వాదించి రాబట్టే ఈరోజు రాష్ట్రం అటు గోదావరి నీళ్లు కానీ, కృష్ణా నదిలో నీళ్లు కానీ మనం కాపాడుకోగలిగాం.